యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్రం అమలు చేస్తున్న ప్రత్యేక సహాయ పథకం కింద 500 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట వెలసిల్లుతోంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. గతంలో నిధుల కొరత వల్ల ఆలయ నిర్మాణం, రోడ్లు, గార్డెన్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. 5 స్టార్ స్థాయి కాటేజీలు, పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, నాణ్యమైన రెస్టారెంట్ల ఏర్పాట్లు అప్పట్లో సాధ్యం కాలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్ర నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. కేంద్రం ఇచ్చే వడ్డీ లేని మూలధన పెట్టుబడి సహాయంతో కొండ చుట్టూ రింగ్ రోడ్లు, ఆధునిక పార్కింగ్ కేంద్రాలు నిర్మిస్తారు. భక్తుల సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ వాహనాల సేవలు, డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. యాదాద్రి అభివృద్ధితో పాటు నాగార్జున సాగర్, బుద్ధవనం, వికారాబాద్, అనంతగిరి కొండలను కూడా కలిపి సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.